గురుగారు ఇప్పుడు మామూలుగా నరదిష్టితో పాటు నాగదోషం అని కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే నరదిష్టి ఉన్న వాళ్ళకి నాగదోషం కూడా చేయాలా, లేకపోతే నాగదోషం అని మళ్ళీ సపరేట్ గా ఉంటుందా? నాగదోషం అనేది అంటే ఇప్పుడు పూర్వం మనం పొలాలలో కొంతమంది వెళ్తున్న వాళ్ళకి తెలిసి తెలియకో కొన్ని పాములు వస్తే చంపుతుంటారు. అవును, ఇలాగ కొంత నాగదోషం ఉంటుంది. వాళ్ళ జాతక రీత్యాలో కొంతగా పుట్టిన సమయంలో నాగదోషంతో నాగ నీడతో కొన్ని నాగుపాములు కుసుమతో స్థానంలో ఉన్నప్పుడు ఈ అటువంటి నాగదోషాలు కొన్ని వేరే ఉంటాయి, కొన్ని ప్రత్యేకంగా చేసిన వేరే ఉంటాయి. అందుకని నాగదోషం అని చెప్పేసి అంటున్నారు. మరి నాగదోషం ఉన్న వాళ్ళకి పరిష్కారం ఏంటి గురువు గారు? ఖచ్చితంగా నాగదోషం అనేది, నాగ అంటే మనకి శివుడికి గుర్తొస్తాడు. ఎందుకంటే శివయ్య మెల్లో నాగుపాము ఉంటుంది. అయితే ఈ నాగుపాముల జాతికి అన్నిటికీ అధిపతి వాసుకి సర్పం. వాసుకి సర్పం అనేది ఈ భూమి పైనే ఉన్న అత్యంత పొడవైన పెద్ద సర్పం. ఈ సర్పరాజ నాగలోకానికి ఆయన ఒక అమ్మవారు, నాగదేవత జాతికి ఎంతో శక్తిమంతమైన దేవత. వాసుకి దేవి నిర్మూలన పూజ కొన్ని ఉంటాయి. ఈ అమ్మవారు పూజ ఎలా ఉంటుందంటే మంగళవారము, గురువారము వాళ్ళ పేరు మీద నాగదోషం వెళ్ళిపోవటానికి పూజలు చేస్తుంటాను. అలా చేస్తే వాళ్ళకనేది కూడా ఈ నాగదోషాలు వెళ్ళిపోవటం, నాగ నిబంధనలతో ఉన్న బాధపడుతున్న వాళ్ళకి ఆ కర్మ తీరిపోవటం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏ జాతకం అయినా, ఏ జాతకరీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పరిష్కారాలు మాత్రం మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి. బాగుంది గురువు గారు. అంటే నరదిష్టి నాగదోషం అనే దాని గురించి వినడమే కానీ ఎప్పుడు అసలు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సో చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. గురువు గారు కష్టే ఫలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు, కానీ ఎంత కష్టపడినా కానీ కొంతమందికి ఫలితం అందదు. ఆర్థిక ఇబ్బందులు లేవు, మాకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు పుంజుకున్నాయని చెప్పేసి అనుకునే లోపే కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి చాలా మందికి. ఎంత వరకు వాళ్ళు ఎదిగినా కానీ, ఎంతవరకు వాళ్ళు సంపాదించినా కానీ, ఎంతవరకు కూడబెట్టినా కానీ ఇంట్లో రూపాయలు లేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటూ ఉంటారు. అసలు పర్టికులర్ గా ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటి, అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి, వాటికి సమస్యలకు పరిష్కారాలు ఏంటి చెప్పండి. అమ్మా, ఆర్థికం అనేది మనం జీవన విధానంలో ముందుకు మెయిన్ గా ధనం అనేది ఎంతో ముఖ్యం. ఈ ధనానికి అధిపతి అనేది లక్ష్మీదేవిని మనం రూపంతో గాని పేరుతో గాని కొలుస్తుంటాం. కానీ అమ్మవారు అందరినీ వరించదు. ఆ అమ్మవారు మన దగ్గరికి రావాలి అని అన్నా, అసలు ఈ ఆర్థిక సమస్య అంటే ఏంటంటే చేతిలో రూపాయి ఉంటే రాదు, లేకపోతే మంత్రి అన్న రోజులు కొన్ని ఉన్నాయి. డబ్బు మన వాళ్ళలోనే డబ్బు ఉంటే ఒకలాగా చూస్తారు, డబ్బు లేకపోతే ఇంకోలాగా చూస్తారు. ధనం మూలం జగత్. ఇది పురాణం నుంచి ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఈ అమ్మవారు అనేది కూడా లక్ష్మీదేవి మన దగ్గరికి రావటానికి కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, వాళ్ళకి గృహం కట్టుకోవాలంటే డబ్బు కావాలి, కారు కొనాలన్నా డబ్బు కావాలి, హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా చేసుకొని మందు కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేనిదే ఏదీ జరగదు. అసలు ఈ డబ్బు అనే సమస్య మాకు ఉండకుండా, మా తరతరాలకి ఉండకుండా ఉండాలి అని అంటే ఈ ఒక శరవణ భవన అనే అంటారు. శరవణ భవన ఆయన పేరంటే కుమారస్వామి. ఈ కుమారస్వామికి భార్య వచ్చేసి వల్లి. మన సైడు లక్ష్మీదేవి ఎంత ప్రత్యేకమో వల్లి దేవత అనేది కూడా అంతే ప్రత్యేకత. ఈ దేవత శ్రీ వల్లి అనేది చాలా పవర్ఫుల్ అయిన లక్ష్మీదేవికి ఎంతో విశేషంగా ప్రీతిపాత్రంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు అక్కా చెల్లెలని కూడా అనుకోవచ్చు. దాని తర్వాత కుబేరుడికి ఇష్టమైన దేవతలు ఇల్లు లక్ష్మీదేవి వల్లి సమేత. ఈ అమ్మవారిని వశపరిస్తే తల్లి వల్లి దేవత సమేత కుమారస్వామి శరవణ భవన పూజ చేస్తే వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేదే ఉండదు. లక్ష్మిలో వాళ్ళు దినదిన అభివృద్ధి చెందడం, మనశ్శాంతి ఉండటం, లక్ష్మి వాళ్ళ ఇంట్లో వచ్చి తాండవం చేయటం, లక్ష్మీదేవి చిరాస్తులుగా ఉండిపోయి వాళ్ళ తిన్నా తరగనంత ఆస్తి వాళ్ళకి రావాలి అని అంటే శ్రీవల్లి సమేత శరవణ భవన పూజ చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదుగుతారని, ఇది ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ పూజ చేయటం వల్ల చాలా మంది బాగుపడ్డారని చెప్తున్నారు.
బాగుంది గురువు గారు. అయితే ఆ పూజ విధానం ఏంటి గురువు గారు? అమ్మవారు శ్రీవల్లి పూజ అనేది కూడా కొన్ని నియమాలతో చేస్తారు తల్లి. అంటే రాగి రేకు అంటారు కదా, రాగి రేపు, ఇప్పుడు రూపాయి కాయిన్ అంటారు కదా, ఆ రూపాయి కాయిన్ని కొన్ని నవధాన్యాల్లో వేసి ఎర్రగుడ్డలో కట్టేసి అమ్మవారు పూజ, ఇప్పుడు ఎవరి పేరు మీదే చేపించుకుంటున్నారో నా దగ్గర వాళ్ళ పూజ వాళ్ళ పేరు మీద నా పీఠములో ప్రత్యేకంగా వాళ్ళకి పెట్టి ఆ ఒక సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని వాళ్ళ ఇంటి పైన వెళ్ళే విధంగా చేస్తుంటారు తల్లి. బాగుంది గురువు గారు. సింపుల్ రెమెడీ చెప్పాలి అంటే. అవునమ్మా. కాకపోతే ఏంటంటే ఏది చేసినా కానీ భక్తి శ్రద్ధలతో చేయడం ఇక్కడ నియమం అంటారు. అవునమ్మా, ఖచ్చితంగా గురువు గారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మందికి ఎన్నో పరిష్కారాలు చూపించినా కానీ అవి నెరవేరట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. మన జ్యోతిష్యాలయానికి వస్తే కనుక, లక్ష్మీ నరసింహ జ్యోతిష్యాలయానికి వస్తే కనుక తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా తీరే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అంటున్నారు. బాగుంది గురువు గారు. నమస్తే. నమస్కారం.